బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి నిన్ననే అన్నట్టు అనిపిస్తుంది గానీ, బిగ్ బాస్ అయితే అయిపోయింది ఇప్పటికైతే. అండ్ మనకైతే ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవళ్ళు విన్నర్ మెటీరియల్, ఎవళ్ళు టాప్ 2 పొజిషన్ కోసం కొట్లాడుతుర్రు అనేది మనకైతే ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఎందుకంటే మనం ఇప్పటివరకైతే మాట్లాడుకోలేదు. ఆ విధంగా ఎవ్వరిని చూసుకోలేదు. కానీ మనలంతట మనమే ఇప్పుడు ఒకసారి ప్రశ్నించుకుంటే బాగా థింకింగ్ చేస్తే మనకైతే 3 పేర్లయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ హౌస్‌లో క్లియర్ కట్‌గా కనబడతాయి. ఆ ముగ్గురు పేర్ల గురించి మాట్లాడుకుందాం. అండ్ టాప్ 4, టాప్ 5 గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో, వీడియోలో ఫస్ట్ మనం ఇంకా ముందుకెళ్ళే ముందు ఆ హైప్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి గైస్. అండ్ ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ ఈ ముగ్గురు ఫ్యాన్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే తెలుసుకోవాలి కదా ఎవరికి ఎక్కువ బాగా పల్స్ ఉంది బయట అని. సో, కింద మీ కామెంట్‌లో మీ పవర్ అయితే చూపించేయండి. అందరిలాగా పెద్ద రివ్యూయర్ ఏం కాదు కానీ నాది ఒక చిన్న అనాలిసిస్ మీ ముందైతే పెట్టనీకైతే వచ్చాను ఈ వీడియోలో. సో, వీడియోని అయితే తప్పకుండా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది గైస్. సో, వీడియోని అయితే చూసేయండి. సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక పర్సన్ అయితే ఎప్పుడు ఓటింగ్‌లోకి వచ్చినా, ఎప్పుడు తనకి ఎంత నెగిటివిటీలో మొత్తం దొర్లినా కూడా ఓటింగ్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నది తనుజ. అండ్ మనకి ఈ సీజన్‌లోనే స్టార్టింగ్ అరే ఎవ్వరురా తెలియకల్లోళ్ళు, అరే ఇంత బాగా డీకోడ్ ఎలా చేసిండు, బయట ఏమైతే అనుకుంటురో లోపల పింటూ ఉన్నాడు అదే మాట్లాడతాడు మన ఇమాన్యుయల్. ఫస్ట్ 3 వారాలు ఉన్నాడా లేడా అని తెలవదేమో గానీ, తర్వాత 3 వారాలు మాత్రం తన ఇంపాక్ట్ ఎంతలా క్రియేట్ చేసిండంటే దెబ్బకి టాప్ 3లో ఉంటాడని అనిపించుకున్నంత పేరొచ్చింది అతను కళ్యాణ్. హిందీలో ఒక డైలాగ్ ఉంటది. 'తీనో భాయ్ తీనో తబాయ్' అని. సో, అది వీళ్ళ ముగ్గురికి అయితే సూట్ అయితది. మనకి ఇప్పుడైతే ప్రస్తుతం ఈ సీజన్‌లో 3 పేర్లు బాగా షైన్ అయ్యే పేర్లు వీళ్ళవే. తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్. ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లయితే తప్పకుండా ఉంటాయి. కామెంట్ సెక్షన్‌లో గానీ, లైక్స్‌లో గానీ ఎక్కడైనా వీళ్ళకైతే చాలా బాగా రీచ్ ఉంటది. సో, బాగా పల్స్ ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళు. ఈ ముగ్గురిలో టాప్ 1 ఎవ్వరు డిజర్వ్? అది మీలో చాలా మందికి క్వెషన్ అది. చాలామంది ఈ యొక్క ముగ్గురు కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా కొట్టుకునేది దానికోసమే. ఈ ముగ్గురికున్న ఫ్యాన్స్‌కి తెలుసు వీళ్ళు ఒక విన్నర్ మెటీరియల్ అని. సో, ఇప్పుడు మనం ఆ ఒక్కళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరు విన్నర్ మెటీరియల్ అని. ఫస్ట్ మనం ఇమాన్యుయల్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత మీరే కామెంట్ చేయాలి ఎవరు బాగా సూట్ అవుతారు విన్నర్ మెటీరియల్‌కి అని. సో, ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ గురించి ఏందంటే మనకి ఫస్ట్ చెప్పేస్తున్నా గైస్ హానెస్ట్‌గా ఈ సీజన్‌లో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అంటే ఇమాన్యుయల్. ఫస్ట్ డేనో, సెకండ్ డేనో అదేంటి గుండు అనేది ఇష్యూ బాగా హిట్ అయింది. అదేం కేవలం ఇమాన్యుయల్ వల్లనే. అదేంటి హరీష్‌కి, ఇమాన్యుయల్‌కి అయింది. ఫస్ట్ వీక్‌లో నామినేషన్ పాయింట్స్ ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ సూపర్ నామినేషన్ అదైతే. ఇప్పటికి 'యూ డిడ్ నాట్' అనేది చాలా వైరల్, అదొక మీమ్ లెక్క అయిపోయింది మన తెలుగులో. సో, ఆ నామినేషన్ చాలామంది బాగా ఫేమస్ అయింది. అది కేవలం ఇమాన్యుయల్ వల్లే. నామినేషన్‌ని కూడా ఎంటర్‌టైన్ చేసే కంటెస్టెంట్ ఇంతవరకు ఎవరైనా ఉన్నారా అంటే 'బీబీ' చరిత్రలో ఇమాన్యుయల్ ఒక్కడే. ఇంతలా నవ్వుకోవడం నామినేషన్‌లో అనేది మనం ఎప్పుడు చూడలేదు. చాలామంది ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతుర్రు. బ్యాక్‌లోనే ఎక్కువ మాట్లాడుతుండు. ఫ్రంట్‌కొచ్చి మొహానికి చెప్పట్లేదని. ఇమాన్యుయల్‌కి ఫస్ట్ వీక్ తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డైరెక్ట్ ఒక నామినేషన్ చేసేంత ఒక అధికారం గానీ, ఛాన్స్ గానీ బిగ్ బాస్ ఇవ్వలేదు వీళ్ళకి. సో, అందుకే ఇంతవరకు నామినేషన్ చేయనీకి ఛాన్స్ రాలే. ఇమాన్యుయల్ కూడా చేయాలని ఉంది తనుజని, భరణిని, వేరే వాళ్ళని. కానీ ఆ ఒక వస్తలేదు కదా ఛాన్స్ అనేది ఫస్ట్ వీక్‌లో వచ్చినట్టు. ఫస్ట్ వీక్‌లో వచ్చినట్టుంటే ఇమాన్యుయల్ తప్పకుండా అలాగనే ఉండేవాడు. నా ఒక గట్ ఫీలింగ్ అది. మీకెలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీక్ నామినేషన్‌లో తప్పకుండా ఇమాన్యుయల్ తన ఒక పవర్‌ని చూపిస్తాడని నేనైతే అనుకున్నాను. సో, అలాగని ఒక్కసారి ఇమాన్యుయల్ తన ఫామ్‌లోకి వచ్చిండనుకో నామినేషన్ ఫామ్‌లోకి అందరూ సైడ్‌కి అయిపోతారని నేనైతే అనుకున్నాను. సో, నెక్స్ట్ కంటెస్టెంట్ మనంతా పవన్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ ఒక వెల్ బ్యాలెన్స్డ్ కంటెస్టెంట్ అని చెప్పాలి. ఫస్ట్ 3 వారాల గురించి పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ దాని తర్వాత 3 వారాల్లో మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే చూపించిండు. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్‌గా. అంటే ఆ పర్సనల్‌గా కాదు. చాలా బాగా అయితే అనిపించిండు కంటెస్టెంట్. ఎందుకురా నీకు అంతలా నచ్చిండంటే చాలా బాగా ఆడతాడు. అంటే తనకి ఇప్పుడు చాలామంది వైల్డ్ కార్డ్స్ వచ్చిర్రు. వైల్డ్ కార్డ్స్ వచ్చినాక అందరూ అతలపుతలం అయితుంటే వాళ్ళకి ఏమైందో అని తెలిసే ఒక డైనమాలో ఉంటే కళ్యాణ్ మాత్రం స్టేబుల్‌గా తన ఆట మీద ఫోకస్ చేసుకుండు. తనకి అంతలా ఛాన్స్ రాలే టాస్క్‌లు ఆడనీకి. కానీ ఇప్పటికి కూడా తన ఒక వైల్డ్ కార్డ్స్ మొత్తం కామనర్స్‌లోనే అందరూ తుప్పట్టి బయటికెళ్ళిపోయారు. కామనర్స్ వరుస పెట్టి బయటికి పోతుర్రు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడనే నించొని ఇమాన్యుయల్‌కి తనుజకి టక్కర్ ఇస్తుండు. వీళ్ళిద్దరికి బయట ఎంత ఫేమ్ ఉన్నా కూడా ఒక కామనర్ వచ్చి వీళ్ళకి ఇంత టక్కర్ ఇస్తుండంటే జనాలకి నచ్చిండు. జనాలు ఊకనే పిచ్చి పట్టి అందరు లైకింగ్ చేయరు. సో, జనాలకు నచ్చిందంటే కళ్యాణ్‌లో కూడా మ్యాటర్ ఉంది. సో, కళ్యాణ్ కూడా నామినేషన్‌లోకి వచ్చి బాగా ఫైర్ చూపిస్తే కళ్యాణ్ కూడా బాగా షైన్ అయితాడు. అదే కళ్యాణ్‌కి ప్లస్ పాయింట్ అయితది. నెక్స్ట్ వీక్‌లో తప్పకుండా అయితే జరుగుతదని నా గట్ ఫీలింగ్. మీకు కూడా ఎంతమందికి అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి.
నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి తనుజ గురించి మాట్లాడాలి. తనుజకున్న ఫేమ్, తనుజకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఎవ్వరికి లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, ఇమాన్యుయల్కి కూడా లేదు. ఇప్పటికీ నా ఛానల్లో కానీ, ఆదిరెడ్డి ఛానల్ కానీ, వేరే ఎవరి ఛానల్లో పోల్ పెట్టు, 2 నిమిషాల్లో తనుజ టాప్ 1లోకి ఎక్కేస్తుంది. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను ఎప్పుడో జామాన్లో కనబడ్డది ఆ సీరియల్లో, ముద్ద బంగారం అనే సీరియల్లో. ఆ సీరియల్ తర్వాత ఎక్కడ అంతలా గట్టి పేరు లేదు తనకి. అయినా కూడా ఇంతలా ఇంపాక్ట్ అంటే జనాలకి ఎంతలా అతుకపోయారు చూడండి ఆ అమ్మాయికి. సో మా మమ్మీ కూడా ఇప్పటికి ఇష్టం ఆ సీరియల్ అంటే. ఆ సీరియల్లో ఉన్న క్యారెక్టర్ అంటే ఇష్టం. సో ఆ క్యారెక్టర్ బిగ్ బాస్లోకి వచ్చినాక కూడా ఆమె ఒక క్యూట్ వీడియోసే కానీ, అదే ఇమాన్యుయల్ తోటి ఉన్న ఒక బాండ్ కామెడీ టైపే కానీ అది బాగా బయటికి వెళ్ళింది. అండ్ తనుజ కూడా అంతలా వేస్ట్ టాస్క్లలో వీక్ అదంతా ఏం కాదు. తనకు వచ్చిన టాస్క్లలో బాగానే ఆడింది. మెయిన్ తనుజ ఎక్కడ షైన్ అయిందంటే నామినేషన్స్లలో. ఇక్కడ పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ తక్కువ, వాళ్ళ మైనస్ పాయింటే నామినేషన్లో వాళ్ళకి ఎక్కువ షైన్ అయినకి మూమెంట్ దొరకలేదు. కానీ ఇక్కడ తనుజకి దొరికింది. తనుజ ఫస్ట్ వీక్లో 5 మెంబర్స్ కామెంట్స్ మాట్లాడుతుంటే తను ఒక్కతే మాట్లాడి అక్కడ షైన్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఆయిషా బయట చూసేసి వచ్చి ఎంత చేసినా, ఎన్ని గట్టిగా ఉంది, గన్ షాట్ పాయింట్స్ పెట్టినా కూడా అక్కడ మళ్ళీ తనుజ దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చి మళ్ళీ షైన్ అయింది. సో తనుజకి ఫుల్గా వర్కౌట్ అయింది నామినేషన్స్. టాస్క్లలో అంత కనబడకపోయినా కూడా తను ఒక ఎంటర్టైన్మెంట్ ఇమాన్యుయల్ తోటి మెయింటైన్ చేసుకుంటా, అదొక మంచి హౌస్లో అందరితో కలుసుకుంటూ ఉండుకుంటా, నామినేషన్లో బాగా షైన్ అయ్యుకుంటా తనుజ అయితే నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. సో ఇది వీళ్ళ ముగ్గురు ఒక కంటెస్టెంట్స్ ఒక అనాలిసిస్ బై మీ. మీకు ఎలా అనిపించో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. టాప్ 4, టాప్ 5 గురించి అయితే మాట్లాడుకుందాం. టాప్ 4 వచ్చేసి నా పర్సనల్గా సుమన్ శెట్టి, డీమన్ పవన్, వీళ్ళిద్దరిని పెడుతున్నాను టాప్ 4లో. ఎందుకురా ఇద్దరంటే నాకు ఇద్దరు ఇష్టమే. డీమన్ పవన్ చాలా అండర్ రేటెడ్ కంటెస్టెంట్ లైక్ పృథ్వీరాజ్ సీజన్ 8 నుంచి. పృథ్వీరాజ్ ఎలా అండర్ రేటెడ్, ఈ సీజన్లో మన డీమన్ పవన్ అట్లా అండర్ రేటెడ్. కేవలం రితు చౌదరిని పక్కన పెట్టేస్తే బంగారం అయిపోతాడు మనోడు. కానీ అదైతే పెట్టలేడు ఈ సీజన్లో అయితే. అది జరగని పని లెక్కనే ఉంది. కానీ 100% నెక్స్ట్ వీక్ అయితే జరుగుతుంది. ఎవ్వరు ఏమనుకున్నా రితుని పక్కన పెట్టేస్తాడు, రితే పక్కన పెట్టేస్తాడు తనని. అండ్ డీమన్ పవన్ ఓన్ గేమ్ అయితే మీరు అది చూడబోతున్నారు. నాకు అది చూడాలని ఉంది. అందుకే డీమన్ పవన్ ఒక్కసారి ఫామ్లోకి వస్తే మాత్రం నామినేషన్లో షైన్ అయితే సేమ్. డీమన్ పవన్ కూడా నామినేషన్ మైనస్. అతను నామినేషన్లో మాట్లాడలేదు ఇంతవరకు, ఈ అనుకుంటా అదొక్కటి ఉంటే బాగుంటుంది. సో డీమన్ పవన్ 4th ప్లేస్లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. సుమన్ శెట్టి అన్న, ఎవ్వరు ఏమనుకున్నా సుమన్ శెట్టి అన్న ఆడని టాస్క్ లేదు, ఆడని డ్యాన్స్ లేదు, చెయ్యని పర్ఫార్మెన్స్ లేదు, గెలుచుకొని కెప్టెన్సీ లేదు. సో అన్నీ చేసేసిండు సుమన్ అన్న ఈ సీజన్లో. అతను కూడా డెఫినెట్లీ టాప్ 4కి డిజర్వ్. నెక్స్ట్ 5th పొజిషన్లో రామ్రావ్. నాకైతే ఇప్పటికి తెలియదు 5th పొజిషన్ గురించి. మీకే వదిలేస్తాను 5th పొజిషన్లో ఎవరుంటే బాగుంటుందో. నేను బర్నీ అనుకున్నాను 5th పొజిషన్, కానీ బర్నీ అవుట్ అయిపోయిండు. సో మీకే వదిలేస్తాను. కామెంట్ చేయండి 5th పొజిషన్లో ఎవరుంటే బాగుంటుంది అనిపిస్తుందో మీకు.